హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ షా కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి పాతకాలం పద్ధతిలో వంకాయ పచ్చడి. ఇలా పెద్ద వంకాయలు మార్కెట్లో కనిపిస్తే అస్సలు వదలకండి. ఈ పెద్ద వంకాయను ఇలా మంట పైన కాల్చుకొని పచ్చడి చేస్తారంటే ఎంత బాగుంటుందో. అంతేకాకుండా ఈ పచ్చడి చేయడానికి రోలు కానీ మిక్సీ గ్రైండరు అలాంటిది ఏమీ లేకుండా ఈజీగా అప్పటికప్పుడు పచ్చడిని చేత్తోని చేసేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. దీనికోసం నేను 1/2 కేజీ వరకు ఉన్న పెద్ద వంకాయను ఒకటిని తీసుకున్నాను. పుచ్చులు లేకుండా పైన హోల్స్ లేకుండా చెక్ చేసుకొని తీసుకోవాలి. శుభ్రంగా నీళ్ళతో కడిగి తడి అంతా తీసేసిన తర్వాత ఈ వంకాయకు ఆయిల్ని అప్లై చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఇలా పుల్కా స్టాండ్ ఉంటుంది కదండి, దాన్ని పెట్టేసి ఇలా వంకాయను అటు ఇటు టర్న్ చేస్తూ చక్కగా కాల్చుకోవాలి. అయితే మనం తీసుకున్న వంకాయ చాలా పెద్ద సైజులో ఉంది కాబట్టి లోపలి వైపు కూడా ఉడకాలంటే ఇలా నైఫ్తో కానీ ఫోక్తో కానీ ఘాట్లు పెట్టండి. అలా అయితే చక్కగా లోపలి వరకు కూడా వంకాయ అనేది ఉడుకుతుంది. అయితే నిదానంగా అటు ఇటు టర్న్ చేస్తూ కాడవైపు కింది వైపు పక్కలకు అన్ని వైపులా ఈవెన్గా కాల్చుకోండి. కాల్చిన తర్వాత ఇలా పూర్తిగా మాడిపోయినట్టు అనిపించే స్టేజ్లో ఈ వంకాయని తీసేసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. తర్వాత ఇదే స్టాండ్ పైన మీడియం సైజులో ఉన్న ఒక ఎల్లిగడ్డను, ఒక చిన్న సైజులో ఉన్న మామిడికాయను పీల్ ఆఫ్ చేసి దీనిపైన పెట్టుకోండి. ఈ వంకాయ పచ్చడికి సరిపడా 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చిని కూడా ఇలా మంట పైన కాల్చుకోవాలి. అప్పట్లో అయితే కట్టెల పొయ్యి ఉండేటి, ఆ పొయ్యిలోనే వంకాయ పచ్చిమిర్చి అన్నీ వేసి కాల్చేవారండి. మనకి ఇప్పుడు అవైలబుల్ లేదు కాబట్టి ఇలా స్టవ్ పైన పెట్టుకొని అన్నిటినీ కాల్చుకోండి. కాల్చిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాతనే దీనిపైన ఉన్న బ్లాక్ పొట్టునంతా తీసేసేయాలి. ఈ బ్లాక్ తొక్కనంతా తీసేసిన తర్వాత మామిడికాయ పైన ఉన్న తొక్కను, ఎల్లిపాయల పైన ఉన్న తొక్కను అన్నిటిని తీసేసేయండి. తీసిన తర్వాత ఒక్కసారి నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకోండి. కడిగిన తర్వాత ఈ వంకాయను వెడల్పాటి బౌల్లోకి వేసుకొని దానిపైన ఉన్న కాడను నైఫ్తో తీసేసేయండి. తర్వాత స్పూన్తో ఇలా మొత్తం విడివిడిగా చేసుకోవాలి. వేడిగా ఉంటే స్పూన్తో విడదీయండి, లేదంటే చేత్తో సపరేట్ చేసేసుకోండి. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి మనం కాల్చుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. మామిడికాయను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులోకి వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఇలా కోర్స్గా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ను వంకాయ మిశ్రమంలో వేసేసి కలిపేయండి. అయితే మనం మిక్సీ పట్టడం లేదు కాబట్టి ఇలా పప్పు గుత్తితో పూర్తిగా స్మాష్ అయ్యేలా అన్నీ ఈవెన్గా కలిసేలా పప్పు గుత్తితో రుద్దేసేయండి. అలా అయితే పచ్చడి కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. చూడండి, ఇలా పచ్చడిని ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కినాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇలా తాలింపు దినుసులన్నీ వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేయాలండి. ఆ పిక్ అనేది మిస్ అయింది. ఉల్లిపాయ తరుగు వేసి మరీ ఎక్కువ ఉడికించాల్సిన ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలు వేసి జస్ట్ ఆయిల్లో కలిపేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి తాలింపును వంకాయ పచ్చడిలో వేసి కలిపేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ వంకాయ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి వేడి అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే చేశారంటే మీ ఇంట్లో నాన్ వెజ్ కర్రీ కానీ ఎంత మంచి కర్రీస్ ఉన్నా వాటిని పక్కన పెట్టేసి పూర్తి అన్నాన్ని పచ్చడితోటే తింటారు. పుల్లగా కారంగా తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు తగులుతూ భలే టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.